చికెన్ పులావ్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈ వెదర్కి కూడా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చికెన్ తింటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా ఆయిల్లో కొంచెం షాజీరా, బిర్యానీ లీవ్స్, లవంగాలు, చెక్క, యాలకులు అన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 4 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా, బిర్యానీ మసాలా మంచిగా మిక్స్ చేసుకొని ముందుగా 2 అవర్స్ ముందు జింజర్ గార్లిక్ పేస్టు, కారము, సాల్ట్, పసుపు, కొంచెం గరం మసాలా వేసి 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా సోక్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఇలా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అవ్వాలి. దీని తర్వాత 1 అవర్ ముందు రైస్ని మంచిగా కడిగి 2 టైమ్స్ సోక్ చేసుకొని పెట్టుకొని ఆ రైస్ని ఇంట్లో చికెన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ రైస్ ఇలా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వాటర్ని బాయిలింగ్ పెట్టుకున్నాను. ఈ వాటర్ మొత్తం రైస్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి వాటర్ని రైస్లోకి ఇలా వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఇలా రైస్ మొత్తం ఇలా ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు సిమ్లో టర్న్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ పులావ్ రెడీ అవుతుంది. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మంచిగా బిర్యానీ చికెన్ పులావ్ రెడీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. టేస్ట్ చేసి చూసి ఎలా ఉందో చెప్తాను. పీస్ కూడా మంచిగా కుక్ అయిందండి, సాఫ్ట్గా ఉంది.